కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువయున్న కలియుగ వైకుంఠం తిరుమల. నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తరిస్తూ ఉంటారు. దర్శనం అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ దేవదేవుణ్ణి మరోసారి దర్శించుకున్నంత అనుభూతికి లోనవుతుంటారు. తిరుమల శ్రీవారి లడ్డుకు అంత ప్రత్యేకత, పవిత్రత ఉంది. అందుకే భక్తులు అంత ప్రాధాన్యం ఇస్తారు. తిరుమల లడ్డూ ప్రసాదం తింటే సకల పాపహరణంగా కూడా భక్తులు భావిస్తుంటారు. ఇంట్లో శ్రీవారి లడ్డూ ఉంటే ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఎవరైనా తిరుమల వెళుతూ ఉంటే వచ్చేటప్పుడు లడ్డూ ప్రసాదం తీసుకురమ్మని బంధుమిత్రులు కోరుతుంటారు. తిరుమల వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా లడ్డూ ప్రసాదాన్ని చుట్టుపక్కల వారికి పంపిణీ చేస్తుంటారు. తిరుమల లడ్డూకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనసులో అంతటి ప్రత్యేక స్థానం ఉంది. తిరుమలలో లడ్డూను ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, శ్రీవారి భక్తులకు ఎప్పటి నుంచి ప్రసాదంగా అందిస్తున్నారనే విషయాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా లడ్డూ పంపిణీ సుమారు 300 ఏళ్ల క్రితమే ప్రారంభమయ్యింది. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారని తెలుస్తోంది. 2010 వరకు రోజుకు 1,00,000 వరకు లడ్డూలను తయారు చేసేవారు. ఆ తర్వాత భక్తుల రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల పైచిలుకు లడ్డూలు తయారు చేస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డూకు 2014లో GI గుర్తింపు కూడా లభించడం విశేషం. అంతేకాదు తిరుమల స్వామివారి లడ్డూకు పేటెంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉంది. లడ్డూ కంటే ముందు శ్రీవారి ప్రసాదంగా బూందీని అందించేవారని తెలుస్తోంది. క్రీస్తు శకం 1803లో బూందీగా ప్రారంభమైన తిరుమల ప్రసాదం కాలక్రమంలో 1940 నాటికి లడ్డూగా మారినట్లు మరికొంతమంది పండితులు చెబుతున్నారు. దీంతో 1940ని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డూ వయస్సు 100 ఏళ్ల లోపే అవుతుంది. ఇక పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు పంపిణీ చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అయితే విజయనగర సామ్రాజ్యంలోని 2వ దేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్లు చరిత్రకారుల మాటల ద్వారా ఈ లడ్డూ ప్రసాదం గురించి అవగతమవుతోంది. తిరుమల లడ్డూ తయారీ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు కల్తీ అయ్యాయనే ఇటీవలి కాలం వార్తల నేపథ్యంలో ఈ లడ్డూ అంశానికి సంబంధించిన వార్తల కోసం ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో తిరుపతి లడ్డూ గూగుల్ ట్రెండ్స్లో నిలిచింది. తిరుపతి లడ్డూ గురించి, లడ్డూ చరిత్ర గురించి, పవిత్రత గురించి, నాణ్యత గురించి పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లడ్డూ వార్తల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. దీన్ని బట్టి తిరుమల లడ్డూ విశిష్టత ఏమిటో తెలుసుకోవచ్చు. తిరుమలలో ప్రస్తుతం 3 రకాల లడ్డూలను తయారు చేస్తున్నారని తెలుస్తోంది. మొదటిది ఆస్థాన లడ్డు. వీటిని ప్రత్యేక సందర్భాల్లో తయారు చేసి అత్యంత ప్రముఖులకు, ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. సాధారణంగా ఈ లడ్డూల విక్రయం జరగదు. దీని బరువు 750 గ్రాములు. వీటి తయారీలో అధిక మొత్తంలో నెయ్యి, సారపప్పు, ముంత మామిడి పప్పు, కుంకుమ పువ్వు వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు. దీని రుచి మాటల్లో వర్ణించలేం, అంత అద్భుతంగా ఉంటుంది. రెండవది కళ్యాణోత్సవ లడ్డు. ఇది కళ్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొన్న భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. సుమారుగా 700 గ్రాముల బరువు ఉంటుంది. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతర సేవల్లో పాల్గొన్న భక్తులు ఈ లడ్డూలను దర్శనానంతరం సంపంగి ప్రాకారంలో గల వగపడిలో లభిస్తాయి. ఇప్పుడు కౌంటర్లో కళ్యాణోత్సవ లడ్డూలు ఒక్కొక్కటి 200 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. మూడవది సాధారణ లడ్డు. దీన్నే ప్రోక్తం లడ్డు అని కూడా అంటారు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. ఈ లడ్డూలను లెక్కగా ఆలయం వెనక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు.
కొన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు. దీని బరువు సుమారు 175 గ్రాములు ఉంటుంది. ఇంతటి ఘనమైన చరిత్ర తిరుమల శ్రీవారి లడ్డూకి ఉంది. అందుకే ఈ లడ్డూని భక్తులు పరమ పవిత్రంగా స్వీకరిస్తారు. తినేటప్పుడు కూడా స్వామివారిని మనసులో తలుచుకొని కళ్ళకద్దుకొని మరీ తింటారు. అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణలు లభించాలని మీ ఏటీవీ డివోషనల్ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఓం నమో వెంకటేశాయ. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.